ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగం వచ్చేసి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోని 3వ వచనం మనం చూసినట్లయితే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగంలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు ఏం చేయాలంట? చదువువాడును. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన తర్వాత దేవుని దృష్టిలో ఎవరు ధన్యుడు, ఎవరు ధన్యురాలు అని చెప్పి ఆలోచన కలుగుతుంటుంది. ప్రతి విశ్వాసికి ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు కూడా ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. మరి యొక్క సందర్భంలో ఆత్మ నశించిపోతున్న సందర్భంలో, ఆత్మ కృషించిపోతున్న సందర్భంలో, పరిస్థితుల్లో మనకు అనుకూలం లేనప్పుడు సమయంలో మనము మనం చేయవలసిన పని రోజువారీగా ఒక సమయం వెచ్చించి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథం చదవడం నేర్చుకుంటామో అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలేంటో మనకు అర్థమవుతుంది. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సమయము సమీపించినది కనుక. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ నుండి దూరంగా వెళ్ళిపోతున్నామో అని తెలిసినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నుండి మనము దూరంగా వెళ్ళిపోతున్నామో మన ఆత్మకు అర్థమవుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఎప్పుడు కూడా మన దగ్గర అనేక రకమైన సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఒక రోజు ఒక టైం టేబుల్ ఏర్పరచుకొని దేవునిలో నేను బలపడాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి, దేవుని వాక్యములో నేను నిలబడాలి, దేవునిలో నేను పూర్తి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి మనం అనుకున్న సందర్భంలోనే ఖచ్చితంగా వాక్యం చదవాలి. ఖచ్చితంగా వాక్యం చదివి వాక్యం వినాలి, చదవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అలా ఉంటేనే మనం దేవునిలో బలపడతాం. అలా ఉంటేనే దేవునిలో జీవితాంతం మనం సుఖంగా ఉండగలుగుతాం. మన ఆత్మకు శాంతి కలుగుతుంది, మన ఆత్మకు నెమ్మది దేవుడిస్తాడు. మన పరిస్థితులు అన్ని కూడా మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు మనకు చేస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని నమ్మిన తర్వాత ఇంతవరకు నువ్వు ఆ బైబిల్ చదవడం స్టార్ట్ చేయలేదు, ఇంతవరకు నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఒక్కసారి కూడా చదవకపోతే, ఇంతవరకు నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని విని ఈడంగా వదిలిపోయే క్యారెక్టర్ మన దగ్గర ఉన్నట్లయితే, అలాంటి ప్రవర్తన ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారము ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యం చదవడం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. ఒకటేంది, చదవడం నేర్చుకోవాలి, వినాలి. మూడవది వాక్యానుసారంగా నడవడం నేర్చుకోవాలి. ఈ 3 విధాలుగా మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనము దేవుని దృష్టిలో ధన్యులం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకని ఒక్కసారి వాక్య భాగాలు చదివి వినిపించి మనం ముగించుకుందాము. సో యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయంలోని 3వ వచనము, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను, ఈ పరిశుద్ధ గ్రంథములోని వ్రాయబడిన సంగతులను, ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలు మన గురించి వ్రాయబడిన సంగతులను తెలుసుకొని వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటావో ఖచ్చితంగా నువ్వు దేవుని దృష్టిలో ధన్యుడవు అవుతావు, దేవుని దృష్టిలో ధన్యురాలు అవుతావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.